అనగనగా ఒక ఊరిలో ఒక కోడి బాతు వాటి పిల్లలతో కలిసి మెలిసి ఉండేవి. పక్క ఊరిలో జరిగే జాతరకు కోడి బాతు తమ పిల్లలతో కలిసి వెళ్లాలని అనుకున్నాయి. అవి ఆనందంగా వెళుతుండగా మార్గంలో ఒక పెద్ద నది అడ్డుగా వచ్చింది. అయ్యో, నది అడ్డుగా ఉంది, ఎలా దాటాలి? మేం మునిగిపోతాం కదా. ఏం పర్వాలేదు, మేము మీకు సహాయం చేస్తాము. మీరు మా వీపుపై కూర్చోండి, మేము ఈదుకుంటూ నది దాటిస్తాము. బాతుల సహకారంతో అందరూ జాగ్రత్తగా నది దాటారు. జాతరకు వెళ్లి బాగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ గెంతుతూ ఆనందంగా గడిపారు. హాయ్ పిల్లలు, ఎంతో చక్కటి కథను విన్నాం కదా. ఈ కథ ఆధారంగా ఇప్పుడు నేను మీకు కొన్ని బొమ్మలను చూపిస్తాను. వాటిని సరైన క్రమంలో మనం అమర్చాల్సి ఉంటుంది. రెడీనా మరి? ముందుగా ఏం జరిగింది? కోడి బాతు వాటి పిల్లలు కలిసి పక్కూరి జాతరకు వెళ్ళాలని అనుకున్నాయి. వెళ్తూ ఉంటే దారి మధ్యలో పెద్ద నది అడ్డుగా వచ్చింది. నదిని ఎలా దాటాలా అని భయపడుతున్నా కోడికి బాతు నేను సహాయం చేస్తాను, నా వీపు మీద వెక్కమని చెప్పింది. చివరిగా అందరూ కలిసి జాతరకు వెళ్లి సంతోషంగా గడిపాయి. ధన్యవాదములు. మీ